श्रीगुरुभ्यो नमः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ श्रीगुरुभ्यो नमः। పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. మనం స్తోత్రమంజరిలో 16వ పేజీ 20వ శ్లోకంలో ఉన్నాం. ఓం ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంసగతిం తురీయం యత్ స్వప్నా జాగర సుషుప్తిమవైతి నిత్యం తత్ బ్రహ్మ నిష్కళమహం న చ భూత సంఘః. మీకు కూడా కావాలన్నా అంటే దాన్ని ఇది చేయండి. దీన్ని ప్రాతస్మరామి స్తోత్రం. ప్రాతస్మరామి స్తోత్రం ఇది ప్రతిరోజు కూడా మనం చెప్పుకోవచ్చు. ఆత్మస్వరూపాన్ని గురించి ఇక్కడ ఈ 3 శ్లోకములు చాలా వివరంగా తెలియజేస్తున్నాయి. ఆత్మస్వరూపం గురించి చెప్తాను. ఇప్పుడు ఆత్మస్వరూపం గురించి చెప్తూ ఉన్నప్పటికీ ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోవాలంటే దానికి ఒక యోగ్యత కావాలి. దానికి యోగ్యత ఏమిటంటే కర్మయందు పరిపక్వతై ఉండుట. కర్మయందు పరిపక్వత. కర్మయందు పరిపక్వత అంటే ఏంటంటే కర్మ జ్ఞానము 2 ఉన్నాయి. కర్మ జ్ఞానం. కర్మ అనేటువంటిది చేయుట, జ్ఞానం అనేటువంటిదేమో తెలుసుకునుట. అంతే, 2. ఈ సృష్టిలో ఉన్నటువంటివి ఇప్పుడు ఇవి 2. కర్మ అంటే చేసేది. నువ్వు ఏమైనా సరే చూసుకో, చేస్తూ ఉండవే కానీ చూస్తూ ఉండలేవు. చెయ్యడము, చూడడం, అవి 2 ఉంటాయి. చేయడానికి ప్రాధాన్యతను ఇస్తాడే కానీ చూడడానికి ప్రాధాన్యం ఇవ్వలేడు. చెయ్యడమా చూడడమా కావాల్సిందేనంటే, ఇప్పుడు మీరు సినిమాకు విన్నారని అనుకోండి, సినిమాలో చేస్తారా చూస్తారా? చూస్తారు. లోకాన్ని చూస్తారా చేస్తారా? చూస్తారు. ఇక్కడ ఏంటంటే
చెయ్యడం అనేటువంటిది ఏది ఉందో అది ప్రకృతిలో ఉంటుంది. చెయ్యడం అనేది ప్రకృతిలో ఉంటుంది. చూచుట అనేటువంటిది పురుషుని యందు ఉంటుంది. పురుషుడంటే చైతన్యం, ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం అనేటువంటిది చూచుట, సాక్షి. ప్రకృతి కర్మ చేయడం ఉంటుంది. ప్రకృతిలో కర్మ చేయడం ఉంటుంది. ఈ శరీరం ఉందే, ఈ శరీరం కూడా కర్మలో భాగం. శరీరం కూడా ప్రకృతిలో భాగమే. ఈ ప్రకృతి కర్మ చేయడమే. ఇప్పుడు స్వామి ఒక ప్రశ్న అడగాలనుకుంటాను నేను. ఇప్పుడు రోజు జిల్లాలో సాయంత్రం దీపారాధన చేస్తాం కదా, అది ఇప్పుడు మీరేం చెప్తున్నారు, ఏం చేయకూడదు, ఏం పూజ చేయకూడదు, పూలు పెట్టకూడదు చెప్తారు కదా. ఇప్పుడు తెల్లారి సాయంత్రం దీపారాధన పెట్టుకుంటా ఎట్లా మామూలుగా? చూడమ్మ గారు, ఇప్పుడు విషయం ఏంటంటే, నేను పూలు పెట్టద్దని చెప్పలేదు, పూజ చెయ్యొద్దని నేను చెప్పలేదు. ఎవడు కొయ్యకూడదు? ఎవడు కొయ్యకూడదు అది చెప్పు. నేను ఎవరు కొయ్యొద్దని చెప్పాను, ఎవరు కొయ్యకూడదని చెప్పాను? అందరూ కొయ్యకూడదని చెప్పానా? ఎవడైతే ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాడో, ఆత్మభావనను మాత్రమే చూడాలని అనుకుంటున్నాడో, మోక్షమును మాత్రమే పొందాలని అనుకుంటున్నాడో, వాడికి కర్మను గురించి పరిపక్వత ఉంటుంది. అదే నేను ఇప్పుడు చెప్తా ఉండేది. కర్మను గురించి పరిపక్వత ఉంటుంది. అంటే మీ పూజ చేయాలన్నా వద్దా? నేను నిన్న కూడా చెప్పినా, పూజ చేయాలన్నా వద్దా? పూలు దేవునికి పెట్టాలన్నా వద్దా? తర్వాత భజన చేయాలన్నా వద్దా? తర్వాత దాన ధర్మాలు చేయాలన్నా వద్దా? తీర్థయాత్రలు చేయాలన్నా వద్దా? అన్నదానం చేయాలన్నా వద్దా? ఇవంతా ఎవరికి? దీంట్లో పరిపక్వత, ఒక మనస్సులో పరిపక్వత వస్తుంది. అంటే ఎందుకు చెయ్యాలి, ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు అనేటువంటి పరిపక్వత వచ్చిన వాడికి ఆత్మస్వరూపం పడుతుంది. అప్పుడు చేయకన్నా పర్వాలే కాదు, వాడు చెయ్యడు. వాడు చేయకన్నా పర్వాలే కాదు, వాడు చెయ్యడు. వాడు ఎందుకు చేస్తాడు? ఈ సకల బ్రహ్మాండమునంతా ఉండేదంతా నేనే అనేటువంటిది తెలిసిన వాడికి వాడు ఎందుకు చేస్తాడు? చెట్టు రూపంగా ఉండేది నేనే, ఆ చెట్టులో పువ్వుల రూపంగా ఉండేది నేనే, పండ్ల రూపంగా ఉండేది నేనే అని చెప్పి వీడు అనుకుంటా ఉండేవాడు. ఆ పూలను పోయి తుంచుతాడా? పూలను తుంచితే ఎవరిని తుంచినట్లు అవుతుంది? వాడిని వాడే తుంచుకున్నట్లు అవుతుంది. వాడిని వాడే తుంచుకుంటున్నాడు. తర్వాత తులసి పత్రాలను కోసాడని అనుకోండి, కోసాడు కదా. తులసి పత్రాలను కోసాడంటే ఎవరిని కోసినాడు? ఆడుండేది ఎవరు? తులసి చెట్టు రూపంగా ఉండేది నేనే అని ఉన్నాడు ఇప్పుడు వీడు. అలా ఉండేటువంటి వాడు ఏమవుతాడు? దాన్ని కోసాడంటే ఎవరిని? నీ ఏలుని ఇట్లా బట్టి వంచితే ఎట్లుంటుంది నీకు? అదేవిధంగానే వీడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ చెట్టు రూపంగా ఉండేది కూడా నేనే, పుష్పము రూపంగా ఉండేది నేనే అని తెలిసినవాడు దాన్ని ఎందుకు వస్తాడు? ఆ స్థితి రావాల, పరిపక్వత రావాల. ఆ పరిపక్వత రాకుండానే ఎంతసేపు చేసుకుంటూనే ఉంటామంటే చేసుకునే వాళ్ళకు మనం ఏం చేయలేము. అది ఎప్పుడో వస్తుంది అని అనుకుంటే ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? నేను విచారణ ద్వారా తెలుసుకొని, ఓ ఇప్పుడు నేను పూజ చేయాలన్నా వద్దా అని నిర్ణయం ఎవరు చేసుకోవాలి? నా అంతటి నేనే చేసుకోవాలి. నేను పూజ చేస్తూ ఉంటే, ఎప్పుడు పూజ చేస్తూనే ఉంటే ఏమవుతుంది? పూజ చేస్తూనే ఉంటాను.
అట్లయితే పూజ చేయొద్దని చెప్పట్లేదు. నువ్వు ఇంతకుముందు సహస్రనామావళి చేసేవాడివి, అష్టోత్తరం చేయి. అష్టోత్తరం చేసేవాడు కేవలం నామావళి పూజ చేయి. కేవలం నామావళి పూజ చేసి సరిపెట్టి మిగతా దానికి ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వు. ఇప్పుడు భగవద్గీత పారాయణం అంటే దేవునికి పూజ చేయడం సులభమా, భగవద్గీత పారాయణం చేయడం సులభమా? పారాయణం చేయడం సులభం. కానీ పారాయణాన్ని కూర్చోడు, దేవుని పూజ చేస్తాడు. అవునా? దేవుని పూజ చేస్తాడా, పారాయణం చేస్తాడా? పూజ చేస్తాడు, కానీ పారాయణం చేసేదానికి ఇంట్రెస్ట్ ఉండదు. సరే, పారాయణం చేసేదానికి ఎవరెవరు కూర్చున్నారు అనుకోండి, పారాయణం చేసేది సులభమా, అర్థం తెలుసుకోవడం సులభమా? తెలుసుకోవాల. చేయాల్సింది ఏంటి? నువ్వు భగవద్గీతను పారాయణం చేయడమా కావాల్సిందే? ఒక శ్లోకాన్ని అర్థం తెలుసుకోవడం కదా కావాల్సిందే. అంటే పారాయణం చేసేదానికంటే తెలుసుకుండేది కావాలా. కానీ తెలుసుకోడు, పారాయణం చేస్తాడు. సరే, తెలుసుకుండేది గొప్పనా, తెలుసుకున్నది ఆచరించేది గొప్పనా? ఆచరించేది గొప్ప. కానీ వీడు ఆచరించడు, తెలుసుకునే దానిపైన ఎక్కువ ఇష్టం చూపిస్తాడు. సరేనా? ఆచరించేదంటే వేరే వాళ్ళకు చెప్పడము, దీన్ని ఆచరిస్తున్నట్లుగా చేయడము గొప్పనా, ఆ సహజత్వ స్థితిలో ఉండడం గొప్పనా? సహజత్వ స్థితిలో ఉండుట అనేది గొప్ప. కానీ సహజత్వ స్థితిలో ఉండడు వీడు. ఇవంతా ప్రకృతి. సాక్షి అనేది ఉందే, అది సహజత్వం. ఉత్తమ సహజావస్థ, మధ్యమ ధ్యాన ధారణ, అథమా తీర్థయాత్రాచ, మూర్తి పూజం చ అథమాధమాః. నేను 4 చెప్తున్నా. ఉత్తమ సహజావస్థ ఒకటోది, రెండవది మధ్యమ ధ్యాన ధారణ, మూడవది అథమా తీర్థయాత్రాచ, నాలుగవది మూర్తి పూజ చ అథమాధమాః. ఉత్తములైనటువంటి వాళ్ళు సహజావస్థలో ఉంటారు. సహజావస్థలో ఉండుటానంటే ఇప్పుడేమంటే ఈ ప్రకృతి, ఈ శరీరము ఇదంతా ఒకటే. నేనెవరు? నేను చూచేవాడను మాత్రమే, నేను సాక్షిని అని సాక్షిగా ఉంటాడు. ఈ జరిగేటివన్నీ జరుగుతూ ఉంటే కూడా చూస్తూ ఉంటాడు. అది ఉత్తముని యొక్క స్థితి. తర్వాత మధ్యముని స్థితి ఏమంటే ధ్యానం చేస్తూ కూర్చుంటాడు. అది రెండవ వాని స్థితి. మూడవ వాని స్థితి ఏంటంటే తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు. అది మూడవ వాడు, అధముడు. ఇంకా అధమాధముడు అని చెప్తున్నారు. దేవుని విగ్రహాన్ని పెట్టుకొని ఆ విగ్రహాన్ని పూజ చేసుకుంటూ కూర్చుంటాడు. ఇప్పుడు మానవ జీవితం వచ్చింది దేనికి? ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని మోక్షమును పొందేదానికి వచ్చింది. దీంట్లో ఎవడెవడు ఏ స్థితిలో ఉండాలా అనేటువంటిది వాడు చూసుకొని నిర్ణయం చేసుకోవాలి. వాడు డైరెక్ట్గానే నేను సహజావస్థలో ఆత్మస్థితిలో నేను ఉంటాను అనుకుంటే మంచిదే. నేను పూజ చెయ్యొద్దని నేను చెప్పట్లేదు, పూలు కొయ్యొద్దని నేను చెప్పట్లేదు. ఉత్తములుగా ఉండేవాళ్ళు, ఆత్మస్వరూప స్థితిని తెలుసుకోవాలని అనుకునేటువంటి వాళ్ళు, వాడు మనస్సు చేత, వివేకము చేత ఆలోచన చేసి నిర్ణయానికి వచ్చి నేను ఈ పని చెయ్యను అని వాడు దాని నుంచి పరిపక్వత చెందుతాడు. పరిపక్వత చెంది ఏం చేస్తాడు? ఆ పనిని విడిచిపెట్టి ఇటువైపు వస్తాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడండి, పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడికి వైరాగ్యం కలిగింది. నేను ఆత్మస్వరూపాన్ని పొందాలి, ఆత్మస్వరూపాన్ని చాలా స్పష్టంగా
అనుభవంలోకి తెచ్చుకోవాలి అని అనుకున్నాడు. అప్పుడు ఏం చేయాలి వాడు? అన్నీ విడిచిపెట్టేసి వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోయి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవచ్చు. ఇదంతా తప్పేం కాదు. అప్పుడు దీన్నంతా విడిచిపెట్టినాడే అంటే ఇది సత్యమా? ఆత్మస్వరూపం సత్యమా? ఆత్మస్వరూపం సత్యం. ఆత్మస్వరూపము సత్యం కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి వెళ్ళి ఆత్మస్వరూప స్థితిలోనే ఉన్నాడు. ఆత్మస్వరూప స్థితిలోనే విచారం చేస్తూ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి వెళ్ళినాడు. అప్పుడు వీటన్నింటిని విడిచిపెట్టిన దానివల్ల తప్పులేదు. ఆ దోషం వారిని ఏం చేయదు. ఒకటి. రెండవది, ఒకవేళ కొత్తగా పెళ్లి చేసుకొని విడిచిపెట్టి వేరే అమ్మాయి దగ్గరికి పోయి అక్కడ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని అనుకోండి, అప్పుడు తప్పు. అర్థమవుతుందా? అదేవిధంగానే పూజ చేయడం అందుకే నిన్నంతా కూడా చెప్పినాను, మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ ఎందుకు వస్తారో ఏంటో కానీ వీళ్ళు ఇప్పుడు పూజ చేయడం అనేటువంటిది పూజ చేయాలన్నా వద్దా అంటే పూజ చేయాలా. పూజ ఎందుకు చేయాలా? అదే అందుకోసమే దాన్నే చెప్తూ ఉన్నాను. ఇప్పుడు పూజ చేయకూడదు అని చెప్పి దాన్ని పూజని విడిచిపెట్టినాడు అని అనుకోండి, పూజని చేయకుండా ఇక్కడ విడిచిపెట్టి అక్కడ ఆత్మస్వరూపాన్ని పట్టుకోలేదు అని అనుకోండి. పూజ చేయకుండా విడిచిపెట్టినాడు, ఆత్మస్వరూపాన్ని పట్టుకోలేదు. అప్పుడేమైనాడు వీడు? పతనమైనాడు. ఆత్మస్వరూపం తెలుసుకోవాలా. నేను ఆత్మస్వరూపం అని చెప్పి గమన కూర్చున్నాడు పూజ చేయకుండా. అప్పుడు పూజ చేయలేదు, ఆత్మస్వరూపాన్ని కూడా తెలుసుకోలేదు. అప్పుడు పతనమైనాడు. అట్లా ఉండకూడదు. తర్వాత ఇప్పుడు దేవుని దగ్గర దీపం పెట్టాలన్నా వద్దా? దేవుని దగ్గర దీపం పెట్టాలన్నా వద్దానంటే ఆత్మస్వరూపమే జ్యోతి. ఆత్మజ్యోతి ప్రత్యజ్యోతి జ్యోతి శివోస్మిహం ఆత్మజ్యోతి మనోజ్యోతి జ్యోతి చక్షుష పశ్యతి సబాహ్యాభ్యంతరజ్యోతి సాజ్యోతి శివముచ్యతే అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యజ్యోతి పరాత్పర జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మిహం ఆత్మజ్యోతి మనోజ్యోతి జ్యోతి చక్షుష పశ్యతి సబాహ్యాభ్యంతరజ్యోతి సాజ్యోతి శివముచ్యతే అనేటువంటి స్థితిలో ఉండేటువంటి వాడికి దీపం పెట్టేది ఏంది? ఎవడికి పెట్టేది దీపము? వాడు దీపం పెట్టాల్సిన పనిలా. అది తెలుసుకోలేని వాడు దీపం పెట్టుకుంటాడు. అది తెలుసుకోలేని వాడు దీపం పెట్టుకుంటాడు. జ్యోతి బ్రాహ్మణమని బృహదారణ్యకోపనిషత్తులో జ్యోతి బ్రాహ్మణం అని ఉంటుంది. తర్వాత ఈ జ్యోతిరాధికరణం అని బ్రహ్మసూత్రాల్లో ఈ జ్యోతిని గురించి ఉన్నది, ఒక అధికరణం. ఇవన్నీ విచారణ చేయాల్సి వస్తుంది. విచారణ చేసి తెలుసుకోవాలి. విచారణ చేసి తెలుసుకుని ఆత్మస్వరూపము నేనే, ఆత్మస్వరూపమే జ్యోతి. జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. జ్యోతిషామపి తజ్జ్యోతి. జ్యోతులన్నింటికీ జ్యోతి ఎవరు? నేను. వస్తుంది తర్వాత శ్లోకం, కిం జ్యోతిస్తవ భానుమానం అని వస్తుంది. కాబట్టి జ్యోతులన్నింటికీ జ్యోతి నేను అనేటువంటి స్థితిలో ఉండేవాడు ఇంకా ఎక్కడ దీపం పెడతాడు, ఎవడికి దీపం పెడతాడు? వాడు దీపం పెట్టాల్సిన పనిలే. వీడు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కర్మలో ఒకడు ఉంటాడు, జ్ఞానంలో ఒకడు ఉన్నాడు. కర్మ జ్ఞానం. వీళ్ళు ఏమంటున్నారంటే కర్మ చేస్తూ ఉంటే మోక్షం వస్తుంది అని కొంతమంది అంటారు. జ్ఞానములో ఉండుటయే మోక్షము అని శాస్త్రం చెప్తాను. ఇంకొంతమంది ఏమంటారంటే కర్మ చేయాలి, జ్ఞానము తెలుసుకోవాలి అని ఇంకొంతమంది అంటున్నారు.
ఇది దీన్ని ఏమంటారంటే కర్మతో మోక్షం వస్తుంది అనేటువంటి వాళ్ళేమో ద్వైతులు. కర్మ ఉపాసన జ్ఞానము అంటే కర్మ ఉపాసన రెండు ఒకటే, కర్మ జ్ఞానము రెండింటితో కలిపి మోక్షం వస్తుంది అనేటువంటి వాళ్ళు విశిష్టాద్వైతులు. కేవలము జ్ఞానస్వరూపము మాత్రమే మోక్షము అనేటువంటిది అద్వైతం. ఇప్పుడు మీరున్నారా? నేనున్నాను అనేటువంటి దానిని గుర్తించేదానికి నువ్వు ఏమి పని చేసినావు? ఏం పని చేసినావు? ఏం పని చేయలేదు. నేనున్నాను అనేది నీకు సహజంగా తెలుస్తుందిగా. నేనున్నాను అనేటువంటిది సహజంగా తెలుస్తుంది. ఆ సహజంగా ఉండేదాన్ని తెలుసుకున్నట్టయే జ్ఞానం. అదే నువ్వు ఇంటికి పోవాలని అనుకో, ఇంటికి పోవాలంటే ఏం చేయాలా? కర్మ చేయాలి. వీటి నుంచి నువ్వు లేచి నడుచుకుని పోవాలి. ఆ తర్వాత కైలాసానికి పోవాలా, వైకుంఠానికి పోవాలని అనుకున్నాం అనుకో, ఏడుంది కైలాసం? ఆ కైలాసాన్ని వెతకాలి, వైకుంఠాన్ని వెతకాలి, అటుకు పోవాలి. దానికోసం ఏం చేయాలనో అది చేసిపోవాలి. కాశీకి పోవాలంటే నువ్వు టికెట్ కొనాలి, రిజర్వేషన్ చేసుకోవాలి, పోవాలిగా. దానికంత కర్మ ఉంటుంది. ఇక్కడ నేను తెలుసుకునేదానికి కర్మ లేదు. అంటే తెలుసుకోవడమే చేయాల్సింది. ఇక్కడ తెలుసుకునే యోగ్యత వచ్చిన వాడికి ఇప్పుడు ఇది, తెలుసుకునే యోగ్యత వచ్చిన వాడికి ఇది. అయితే ఇప్పుడు ఇక్కడ మరి తెలుసుకునే యోగ్యత ఉండే వాళ్ళకి కదా మీరు చెప్పాలా, మరి మాకెందుకు చెప్తున్నారు? అవును, తెలుసుకోవడము గుర్తించడం ఒకటే. ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, అయ్యా కర్మలో ఉన్నారు, కర్మల నుంచి ఏం కావాలి? బయటపడాలి. కర్మలో నుంచి బయటపడాలి. కర్మలో నుంచి బయటపడాలంటే ఎవడన్నా పడేస్తాడా? మీరే పడాలా? మేమే బయటపడాలా? నేనే బయటపడాలా? ఏమంటే నేను బయటపడాలని నేను అనుకోవాలనా, లేదా వేరే వాళ్ళు ఇది చేయాలనా? నేనే బయటపడాలి. ఇప్పుడు శరీరము నేను దాని గురించే ఇప్పుడు చెప్తున్నాను. శరీరము ప్రకృతి ఒకటే. ఈ ప్రపంచము, ఈ ప్రకృతి, శరీరము అంతా ఒకటే. అంటే ఇదంతా కర్మకు సంబంధించినది. తెలుసుకునే ఆత్మ అది సపరేట్, అది తెలుసుకునేది, అది సాక్షి, అది జ్ఞానం, ఇది కర్మ. ఇప్పుడు కర్మలో ఉంటావా, జ్ఞానంలో ఉంటావా అనేటువంటిది ఇక్కడ విషయం. కర్మలో ఉంటే ఎంతసేపు అయినా చావు పుట్టుకలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది. జ్ఞానములో ఉంటే నువ్వు సహజంగా ఉంటావు, శాంతిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. అర్థమవుతుందా? కర్మ అనేటువంటిది ఎప్పుడు నిన్ను బంధిస్తుంది, జ్ఞానం అనేది నిన్ను విడుదల చేస్తుంది, దుఃఖము నుండి బయటపడేస్తుంది. ఈ కర్మ అనేటువంటిది అనేకమైనటువంటి కర్తృత్వ భోక్తృత్వాలతో కలిగి ఉంటుంది. జ్ఞానం అనేటువంటిది కర్తృత్వ భోక్తృత్వాలు ఏమీ లేనటువంటిది, అది సహజంగా ఉంటుంది. ఇది దీనిపైన ఆధారపడుతుంది. ఇప్పుడు కర్మ ఒక దానిపైన ఆధారపడుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు దేవునికి పూజ చేయాలని అనుకోండి. దేవునికి పూజ చేయాలంటే ఏమేం కావాలి? నీళ్లు కావాలా? పంచామృత అభిషేకం చేయాలంటే పంచామృతాలు అవి కావాలా? పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ కావాలా? తర్వాత నీళ్లు కావాలన్నా? తర్వాత పూలు కావాలన్నా? తర్వాత స్వామికి అలంకారం చేసేదాని కొరకు వస్త్రాలు కావాలన్నా? తర్వాత సాంబ్రాన్ గడ్డలు కావాలన్నా? వద్దా? తర్వాత నైవేద్యం కావాలన్నా? తర్వాత కర్పూరం కావాలన్నా? హారతి ఇచ్చేదానికి పళ్ళెరం కావాలన్నా? తర్వాత దక్షిణ తాంబూలం పెట్టేదానికి ఇవన్నీ కావాలన్నా? ఇప్పుడు దక్షిణ తాంబూలం కావాలంటే ఒక దగ్గర పోవాలా?
పూలు కావాలంటే ఒక దగ్గరికి పోవాలా, పాలు పెరుగు తేనె నెయ్యి ఇవన్నీ కావాలంటే వాళ్ళ దగ్గరికి పోవాలా. ఏమంటే ఎంతమందితో అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ. కొన్ని ఇవన్నీ తెచ్చిన తర్వాత చేసేది మనకు వస్తుందా? ఏందో ఒకటి పోసేద్దామనంటే దీన్ని చేసేదానికి ఇంకొక అతను కావాలా. ఇప్పుడు ఎంతమందితో ఉంది. నైవేద్యం కావాలంటే నైవేద్యం చేసేవాళ్ళు కావాలి. ఎంతమంది ఉంది. కర్మ ఎంత పెరిగింది ఇది ఇప్పుడు ఇక్కడ. పెరిగిందా లేదా ఇది కర్మ. ఇప్పుడు మీరు అనుకోండి, నేను ఆత్మస్వరూపం అని నువ్వు సహజంగా ఉండుట, దీనికి ఎవరితో అవసరం? ఇది ఎంత సులభమైనది చెప్పండి. ఇది నేనుగా ఉండుట, నేనుగా ఉండుట అనేటువంటి దీనికంటే మించినటువంటిది ఇంకోటి లేదు. అంత సులభమైనటువంటిది. కానీ దీనిని ఉండలేరు, దీన్ని ఇలా చేయలేరు. ఎంతసేపైనా కర్మ చేసేదానికి ప్రాధాన్యం ఇస్తారు, దానికి పోతాడు. ఎందుకంటే వాడు కర్మలో బంధింపబడి ఉన్నాడు కాబట్టి, కర్మలో బంధింపబడి ఉన్నాడు కాబట్టి దానికి ప్రాధాన్యం వాడి మనస్సు ఎంతసేపు అలాగే లాగుతూ ఉంటుంది. నాయన నువ్వు సహజంగా ఉండవయ్యా, సహజంగా ఉండేది నీ స్థితి. ఉండలేడు వీడు. వాడు ఆత్మస్వరూపమే కానీ ఉండలేడు. ఎందుకు? కర్మ. సరే, ఇప్పుడు ఇంకా నేను కరెక్ట్ విషయంలోకి వస్తున్నా. శరీరం ఉందిగా, శరీరం ఉంది కదా. ఈ శరీరము నేను అంటున్నావా లేదా? నువ్వు ఆత్మస్వరూపమే కదా. నువ్వు ఆత్మస్వరూపమైనప్పుడు నువ్వు శరీరం అని నీకు ఎందుకు అనిపిస్తావు? ఆత్మస్వరూపమైనప్పుడు శరీరం అని ఎందుకు అనిపిస్తూ ఉంది? ఒకటి. రెండవది, నేను ఆత్మస్వరూపమైనప్పుడు ఈ జగత్ అనేటువంటిది తెలుస్తూ ఉందిగా. ఈ జగత్ అనేటువంటిది ఎందుకు తెలుస్తూ ఉంది? నేను ఆత్మస్వరూపమని కదా ఉండాలా, జగత్తుగా ఎందుకు తెలుస్తూ ఉంది? చెప్తా, వివరిస్తా, తెలుసుకోండి కావాలండి. నేను దానికే మీకు చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తున్నా. మీరు గ్రహించగలిగితే దాంట్లో నుంచి బయటపడేదానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మస్వరూపమునకు సంబంధించిన లక్షణాలు మనం ఏం చేస్తామంటే, చిదానంద రూప శివోహం శివోహం అని అంటున్నామా? నేనెవరు? చిదానంద రూపం. అవునా? సచ్చిదానంద రూపము. సత్ చిత్ ఆనందం. సత్ చిత్ ఆనందం. దీన్నే శాస్త్రం ఏం చెప్పిందంటే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యము జ్ఞానము అనంతం. సత్ చిత్ ఆనందం. ఎవరు? శివోహం శివ అహం. అహం అంటే నేనెవరంటే సచ్చిదానంద రూపము నేను. ఏమంటే ఈ సచ్చిదానంద రూపం ఏమైందంటే, ఇప్పుడు సచ్చిదానంద రూపమును ఏమంటే సత్తాస్ఫురణాశ్రిత విద్య, సత్తాస్ఫురణ ఆశ్రిత సత్తాస్ఫురణ ఆశ్రిత ఆత్మానంద విషయక అవిద్య దేహాత్మ భ్రాంతి హేతువు. ఇప్పుడు సత్ చిత్ ఆనందం ఉంది కదా ఇక్కడ. సత్ అంటే ఏంటి? చిత్ అంటే ఏంటి? ఆనందం అంటే ఏంటి? అది కూడా తెలియాలి. సత్ అంటే